హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష ప్రశాంత్ కుకింగ్ బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. చికెన్ పచ్చడి సింపుల్గా టేస్టీగా పెట్టేద్దాం. వచ్చేసేయండి. ముందుగా చికెన్ నీట్గా క్లీన్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని దానిలో ఉప్పు పసుపుని యాడ్ చేసేసి వాటర్ ఇంకిపోయేలాగా ఉడికించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయాలి. చికెన్ ముక్కలు అనేవి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు రెమ్మను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ 1-2 టైమ్స్ మిక్స్ చేసేసుకోండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. సో ఇలా చికెన్ ముక్కలు వచ్చిన తర్వాత అందులోకి ఒక గరిట అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసి 1-2 టైమ్స్ దాన్ని కూడా మిక్స్ చేసి ఫ్రై అయిందాక ఉంచండి. ఇప్పుడు దానికి సరిపడా 1 కప్ ఆఫ్ కారమును, కొంచెం సాల్ట్, అంటే ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తగ్గించి సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. ఇలా అయిన దాన్ని కొంచెంసేపు చల్లారిన తర్వాత అందులోకి ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని స్క్వీజ్ చేసి ఆ నిమ్మకాయ రసాన్ని మొత్తం చికెన్లోకి యాడ్ చేసేసి దాన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఎంతో టేస్టీ అండ్ చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోరు కదా.